తెనాలి మండలం కొలకలూరులో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో గల బీరువాలో ఉన్న వెండి వస్తువులు దుండగులు దొంగిలించుకుని వెళ్లారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తెనాలి మండలం కొలకలూరులోని వేజండ్ల శివనాగేశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి ప్రవేశించిన దుండగులు బీరువాలోని వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. వేజండ్ల శివనాగేశ్వరరావు జిఎంఆర్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆయన తన భార్య, 2 పిల్లలతో కలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇంట్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన శివనాగేశ్వరరావు తెనాలి రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీములను పిలిపించి పరిశీలించారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బెడ్రూమ్లోని బీరువా పగలగొట్టి సుమారు 10,000 రూపాయల నగదును దొంగిలించుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లో ఉండే సభ్యులు పండగలకు వచ్చి వెళుతుంటారని, మిగతా సమయాల్లో ఇంట్లో ఎవరు ఉండరని, ఇదే అదునుగా చూసి చోరీ జరిగిందని ఎస్ఐ చెప్పారు. చోరీ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైందని, దాని ఆధారంగా త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఎస్ఐ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో ఈ మండపం బజార్లో నాగేశ్వరరావు గారిని ఉంటారండి. ఇతను వీళ్ళు వచ్చేసి ఢిల్లీలో జిఎంఆర్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అతని ప్రాపర్ వచ్చేసి కొలకలూరు. అయితే ఇక్కడ ఏదైనా అకేషన్లుగా ఏదైనా పండుగలకు కానీ వాటికి ఇక్కడికి వచ్చేసి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా లాస్ట్ దసరాకి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే నిన్న పక్కింటి వాళ్ళు ఆ ఫ్రంట్ డోర్ బ్రేక్ చేయడం గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు ఈ విధంగా అఫెన్స్ జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి మనం క్లూస్ టీమ్ని అవన్నీ పిలిపించి వచ్చున్నాం ఇక్కడికి. మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. అయితే వాల్యుబుల్స్ అయితే ఇంట్లో ఏం లేవండి. వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. దానికి సంబంధించింది అయితే ఏం పోయాయి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తి లేదు, తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. దీనిలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. హాల్లో ఒకటి పెట్టుకున్నారు, ఫ్రంట్ ఒకటి పెట్టున్నారు. మనకి అక్యూజ్డ్ కూడా ఐడెంటిఫై అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కెమెరా ఫ్లాష్ అవగానే అతను సైడ్ అవ్వడం జరిగింది. అంటే ఇది సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా సీసీ కెమెరాస్ లేదా ఇంటి దగ్గర కాకుండా కొంత రోడ్లకు సంబంధించిన కొంతమంది ఒక 10-20 మంది ఫ్యామిలీస్ కలిసన్నా మనం ఇట్లా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫర్దర్గా ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటే ఒకవేళ జరిగిన తర్వాత మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని అందరూ కూడా ఒకసారి దీని విధంగా ఆలోచించి ఆ ఊర్లో కొద్దిగా అవేర్నెస్ కల్పించి ఆల్రెడీ మేము మీటింగ్స్ అయి పెడుతున్నాము సీసీ కెమెరాస్ ఈ విధంగా పెట్టండి చెప్పేసి. దాని సంబంధించి మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ విధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ ఇన్స్టాల్ చేసి